ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి, అండ్ ఈ సినిమాని వెల్కమ్ చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్ ఫిలిం. అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడమంటే ఎంతకాలం కొంత ప్రెషర్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇంతమంది నుంచుని నన్ను మాట్లాడినప్పుడు పక్కన చాలా సెటర్లు వేస్తూ ఉంటారు. మాట్లాడటం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ కొంచెం మాట్లాడతాను. నేను ఇది అహంకారంతోనో లేదంటే నేనేదో పెద్ద మేధావానో అని చెప్పట్లేదండి. ఈ సినిమా బిగినింగ్ నుంచి నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్ కనపడుతుంది. అంటే నేను ఎక్కువ బహుశా మరి దేనివల్ల తెలీదు, నేను కొన్ని విషయాలు చూసి కొన్ని గెస్ట్ చేయగలను. అండ్ నా గట్ ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, కొన్నిసార్లు తప్పు జరగచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కరెక్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు మా గీతా ఆర్ట్స్ ఆఫీస్లో నేను వేరే ఆఫీస్ మీటింగ్స్ మీద పైకి కిందకి వెళ్తుంటే నేను పరశురామ్ గారిని చూసేవాడిని. ఎప్పుడైనా ఒక డైరెక్టరు, ఏ డైరెక్టర్ అయినా కొంచెం కథలకి ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం ఆ స్పీడ్ ఉన్న డైరెక్టర్లు అందరిలో ఒక టెంపో ఉంటుంది. కానీ ఆ స్పీడ్ ఎప్పుడు ఆపుకుని కూర్చుని పెన్ను అలా పెట్టి రాస్తే ఆ సినిమా తిరుగులేదు, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ చూస్తుంది, నేను నమ్ముతాను. నేను ఆ పట్టుదల నేను పరశురామ్ గారిలో చూశాను. ఆ సినిమాకి హిట్ అవడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ అది నేను ఎక్కువ నమ్ముతాను. అండ్ శిరీష్ కూడా నేను ఇంతకుముందు సినిమాలు చూశాను, కానీ ఈ సినిమా చూశాను. అంటే ఎక్కువ సిరి నేనే మాట్లాడుకోలేము, అది ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి నేను ఏదో లేట్ నైట్గా వస్తూ ఉంటే లేదంటే ఏదో డిన్నర్కి వెళ్ళేసి వస్తుంటే తను వస్తూ ఉంటాడు. ఏంటంటే ఆ షూటింగ్ వెళ్ళేసి వచ్చాను, నైట్ మరి 1 గంట అయింది అంటే అంటే నాకు తెలుస్తూ ఉంటుంది, ఓకే కష్టపడుతున్నాడు. ఇది ఒకసారో 2 సార్లు కాదండి, ఇది దాదాపు ఒక సంవత్సరంన్నరగా నేను చూస్తున్న ట్రావెల్, ఇది సిరీస్ ట్రావెల్. సో నాకు అనిపించింది చాలా ఎఫర్ట్ పెడుతున్నారు డైరెక్టర్ కానీ హీరో కానీ. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో జరిగే విధానం నేను వింటూ ఉంటాను. అండ్ ప్రతి స్టేజ్లో నేను వింటూ ఉంటాను ఈ సినిమా ఇలా జరుగుతుంది అనేది. నేను యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా కూడా ప్యాసివ్గా నేను వింటూ ఉంటాను. టైటిల్ శ్రీరస్తు శుభమస్తు విన్న వెంటనే చాలా ప్లెజెంట్గా ఉంది, ఎవరిని ఇరిటేట్ చేయకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా హంబుల్గా ఉంది, పాజిటివ్గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ స్టేజ్లో ట్రైలర్ చూసినప్పుడు వావ్, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఎంత డబ్బా కొట్టినా జనాలు ట్రైలర్ చూసో ఒక ఆడియో చూసో లేదంటే ఆ టైటిల్ చూసో ఆ పోస్ట్ చూసో ఒకటి ఫిక్స్ అవుతారు. మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే ఫిక్స్ అవుతారు. ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ సినిమాకి ఏర్పడిందని మాత్రం నాకు అర్థమైంది. అది నాకే కాదు, చూసే ఆడియన్స్ కూడా ఈ సినిమా కొంతమంది చెప్తారు నాకు, సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్, వాళ్ళు నిజంగా ఫీల్ అయితే కానీ చెప్పరు. నేను చెప్పేది కొంత పెద్ద డైరెక్టర్లు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో ఓకే సినిమా పాజిటివ్గా ఉందన్నమాట. అండ్ సినిమా రిలీజ్ అవ్వకముందు నాకు రషెస్ చూపించారు. నేనేమో పెద్ద మేధావని అని కాదండి, నేను ఒక్కసారి రష్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సినిమా పాజిటివ్ సినిమా. ఇంకా నాకు రేంజ్ తెలీదు, ఏం తెలియదు. డాడీకి వచ్చి కంగ్రాచులేషన్స్ ఇచ్చి, డాడీ ఇది పాజిటివ్ సినిమా, ఇంక ఇది ఎంత చేస్తుంది ఏంటి ఇదంతా మీ గీతా ఆర్ట్స్ పని, నాకు మాత్రం సినిమా బాగుండాలి అక్కడ వరకే నేను చెప్పగలను. నాకు పాజిటివ్ ఫీలింగ్ ఉంది, చాలా వార్మ్ ఫీలింగ్ ఉంది. అండ్ శిరీష్ గురించి నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే సిరి ఎప్పుడు చూసినా ఒకటే మాట అనేవాడు, నాకు నచ్చే సినిమా చేయాలని ఉంది అని ఎప్పుడూ అడిగాను. సిరి నీకు నచ్చే సినిమా నువ్వు చేస్తున్నావా? ఈ సినిమా నాకు నిజంగా నచ్చి నేను చేస్తున్నాను ఈ సినిమా అంటే. ఎప్పుడెప్పుడు చాలా ఏళ్ళ క్రితం బొమ్మరిల్లు వచ్చినప్పుడు, లేకపోతే కొన్నాళ్ళ క్రితం ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా వచ్చినప్పుడు అనుకునేవాళ్ళం ఇలాంటి సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని. అండ్ నిజంగా సిరి ఇవాళ ఆ జానర్ ఫిల్మ్ చేసి తనకు సక్సెస్ వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తానికి నాకు 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి మా నాన్నగారి సినిమా హిట్ అయినందుకు గీతా ఆర్ట్స్ బ్యానర్లో, 2 సిరీస్ సినిమా హిట్ అయినందుకు. కాదు, నేను మనస్ఫూర్తిగా ఇవాళ వచ్చింది మాత్రం కేవలం నా తమ్ముడు సినిమా హిట్ అయిందని మాత్రమే. ఎందుకంటే ఆయన చాలా సక్సెస్ చూశారు, ఆయన చూడని సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే లేదు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద స్టేట్. అండ్ అలాగే శిరీష్ నాకు ఎవరిడే షూటింగ్ చేస్తూ చెప్పేవాడు, ఇవాళ అలీగారితో నాకు ర్యాపో చాలా బాగుంది. అలీగారు బేసిక్లీ కమెడియన్స్ గురించి ఇంట్లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అలీగారు ఇలా ఉంటారు ఇంకోళ్ళు అలా ఉంటారని. అండ్ ఎప్పుడు చెప్పాడు అలీగారితో ఇలా సీన్ ఇవాళ చేశాను ఇలా చేశాను. నేను చెప్పాను నువ్వు ఎక్కువ చెప్పకు, నేను ఒకేసారి సినిమా చూడాలనుకుంటున్నాను, బట్ చిన్నగా చెప్పాడు. అండ్ హీ రియలీ ఎంజాయ్డ్ హిస్ ట్రావెల్ విత్ అలీగారు. అలీగారు మీకు తెలియదు మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ఒక ఆర్టిస్ట్కి, ఎంతైనా హెల్ప్ చేస్తున్నారో. ఒక డైసీ సిచ్యువేషన్లో నాకు ఆర్టిస్ట్కి అలాంటి సపోర్ట్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తే అది ఎలాంటి ఎనర్జీ ఇస్తుందో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు తెలియకుండా మీరు సినిమా చాలా సపోర్ట్ చేశారు, సిరీని చాలా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే
పరశురామ్ గారు చెప్పినప్పుడు నేను కథ విన్నాను ఎప్పుడో లాంగ్ బ్యాక్, చాలా ఎర్లీ వర్షన్ విన్నాను. దాని తర్వాత వాళ్ళు చాలా మార్పులు చేశారు. ఎప్పుడో ఊరికే సరదాగా వినిపించారు ఆయన కొంచెంసేపు. అప్పుడు విన్నప్పుడు ఆయన చెప్పడమే, కథ చెప్పడమే, సిరీస్ తర్వాత ఎవరైనా ఒక ఫిగర్ నాకు స్ట్రైట్గా కనిపించిందంటే అది రావు రమేష్ గారే. రావు రమేష్ గారు అంటూనే చెప్పారు. నేను రావు రమేష్ గారి గురించి చెప్పే అంత అంత సీనియర్ ఆర్టిస్ట్ కాదు, బట్ నేను రావు రమేష్ గారిని చూసినప్పుడల్లా ఇప్పుడు ఒకటే పాట పాడుతుంటాను, ఈనాటి ఈ బంధం ఏనాటిదో. అంటే మా తాతయ్య గారు రావు గోపాలరావు గారు కలిసి చాలా సినిమాలు చేశారు. అలాగే ఇవాళ నేను రావు రమేష్ గారి సినిమా చేస్తున్నాను సార్, మన రిలేషన్షిప్ ఇప్పుడు కాదు ఎప్పటిదో. ఇవాళ సిరి కూడా అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం నాకు నిజంగా చాలా నచ్చింది. సార్ మీ పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఆ సినిమా నేను చెప్పకలే, మీ టైం రన్ అవుతుంది అంతే. మీ టైం రన్ అవుతుంది అంటే నేను పర్టికులర్ చెప్పకలే, వాళ్ళు బాగా చేశారు, అందులో బాగా చేశారు, ఇందులో బాగా చేశారు. మీరు ఎందులో బాగా చేస్తున్నా మీ ఫామ్, మీ టైమింగ్ నాకు అర్థమైపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సినిమా మీ వర్క్ అలా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్వరు ఎంత బాగా కష్టపడినా, హీరో ఎంత బాగా చేసినా, హీరోయిన్ ఎంత బాగా చేసినా, అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ హు డన్ ఇన్ ద ఫిల్మ్. లావణ్య చాలా చాలా క్యూట్గా ఉంది. మా ఆవిడకి జనరల్గా ఏ అమ్మాయిలు నచ్చరు, కానీ లావణ్య త్రిపాఠి బాగా నచ్చింది. బహుశా నాతో చేయలేదు కాబట్టి. బట్ తన జనరల్ కాంప్లిమెంట్ ఇవ్వదు, కానీ తను ఇచ్చిందంటే నాకు అర్థమైంది, ఓహో చాలామంది ఆడపిల్లలకి నచ్చుద్ది లావణ్య అని. కంగ్రాచులేషన్స్ లావణ్య. అండ్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. తమన్, నేను చెప్పను ఏంటంటే ఎవరు ఏ క్రాఫ్ట్ ఎంత బాగా చేసినా, ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా, లేదా టెక్నీషియన్స్ ఎంత బాగా చేసినా, హిట్ మాత్రం కేవలం ఒక డైరెక్టర్ ఇవ్వగలడు. ఎందుకంటే ఏ క్రాఫ్ట్ ఎంత ఎక్సెల్ అయినా డైరెక్షన్ క్రాఫ్ట్ ఎక్సెల్ అయితేనే సినిమా సక్సెస్ చూస్తుంది. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. మా అందరికీ, నాకు, మా నాన్నగారికి, శిరీష్కి ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్ సినిమా. అంటే బోల్డ్ సినిమాలు చేయొచ్చు గిటార్స్లో, కానీ ఈ సినిమా ఎలా అంటే ఇన్ అ వే దిస్ ఇస్ శిరీష్ ఫస్ట్ ఫిలిం డెబ్యూ లాంచ్ కింద మేము ఫీల్ అయ్యాం. సో మా లాంచ్ని అంటే ఒక ఎంటైర్ అంటే సిరికి రాబోయే ఫ్యూచర్కి ఒక కెరీర్ వేసే రోడ్ అనమాట. సో అంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ ప్రాజెక్ట్కి. సో ఆ రెస్పాన్సిబిలిటీ తను ఫీల్ అయ్యి డెలివర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, మొత్తం మా కుటుంబం తరపు నుంచి, మా గీతాజ్ తరపు నుంచి పరశురామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. We all are enjoying the success just because of that one man, that is Mr. Parashuram, the director. లాస్ట్లో చెప్పాలి, మా నాన్నగారు లేదు అదేదో పొగడతానో అనుకుంటూ కాదు, నేను ఒకటే చెప్తున్నాను, డాడీ మనం చాలా సినిమాలు చేస్తుంటాం, నువ్వు మగధీర తీసుండొచ్చు, లేకపోతే సరైన ఒకటి తీసుండొచ్చు, లేదంటే భలే భలే మొగడే తీసుండొచ్చు, 100% లవ్ తీసుండొచ్చు, చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చాలా తీస్తావు. బట్ ఈ సినిమా శ్రీరస్తు శుభమస్తు అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ సినిమా. ఎందుకంటే మన సిరీని లాంచ్ చేస్తున్న కింద నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను ఫీల్ అవుతున్నాను. మనకి చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ సినిమా తర్వాత నువ్వు ఏ సినిమా కొట్టినా కొట్టపోయినా పెద్ద లెక్కలేదు, నాకు మాత్రం ఈ సినిమానే ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా కింద నేను చెప్తుంటే నిజంగా నేను అంటే ఆయన ఈ సినిమాకి పనిచేసిన విధానం చూసి నేను నా కొడుకుతో 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అంటే అది కేవలం సినిమాకి సంబంధించిన విషయమే కాదు, మన పేరెంట్స్గా నుంచున్నప్పుడు పిల్లలకి ఏ రేంజ్లో సపోర్ట్ చేయాల్సి వస్తే ఇన్ ద రైట్ వే, అది నేను చాలా బాగా నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ డాడీ ఫర్ బీయింగ్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా పనిచేశాడని కానీ, తర్వాత మణికంఠన్ అని మా కెమెరామెన్ అందరినీ చాలా అందంగా చూపించి సినిమాని అంత అందంగా చూపించగలిగిన మణికంఠన్ గారికి, ఇంకెవరిని మర్చిపోయినా, ఏటర్ వెంకటేష్ గారు. పగలు